వెల్కమ్ బ్యాక్. నీళ్ల కొరత, కరెంటు కోతల పేరుతో ఉస్మానియా యూనివర్సిటీకి సెలవులు ఇవ్వడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీని భ్రష్టు పట్టించడానికే ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. పోటీ పరీక్షలు ఉన్నాయని వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. కరెంటు కోతలు, వాటర్ ప్రాబ్లంతో విద్యార్థులకు సమ్మర్ వెకేషన్ అంటూ వార్డెన్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులను వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి ఈ సమస్య? దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడాన్ని వార్డెన్ ఈ విధంగా చెప్పడాన్ని ఎలా చూస్తారు మీరు? మేము ఇక్కడ ఇంత పెద్ద యూనివర్సిటీ, ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి యూనివర్సిటీ, ఎన్నో వందల చరిత్రలు కలిగినటువంటి యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీలో కేవలం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం అనేది సిగ్గుచేటు. ఈరోజు అధికారులు ఆలోచించాలా, మన యూనివర్సిటీ ఎక్కడ పోతుంది. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు ఇలాంటి ఈ యొక్క గవర్నమెంట్ యూనివర్సిటీని, ఈ యొక్క పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఇలాంటి యూనివర్సిటీని భ్రష్టు పట్టించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు చేపడుతుంటే మీరు డైరెక్ట్గా చెప్పేయండి, అవసరం లేదు రాకండి అని. ఎందుకంటే ఇలా ఒక్కోసారి మేము విద్యార్థులము మేమంతా కూడా దాదాపు ఇక్కడ 100 లోపు ర్యాంకున్న మెరిట్ విద్యార్థులు, సబ్జెక్ట్ పట్ల ఎంతో అవగాహన కలిగినటువంటి మెరిట్ విద్యార్థులు ఇక్కడ ఉండి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకి అయి ఉండొచ్చు, ఇంకా నెట్ అయి ఉండొచ్చు, పై చదువులకు, ఇలాంటివి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలా మీరు మా యొక్క చదువులను, మా జీవితాలను ఆగం చేయాలనుకునే ఉద్దేశము ఇలాంటివి మానుకోవాలా. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నామన్నా మే 20 తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్ ఉన్నది, మే 7 తారీఖు ఇంకో ఎగ్జామ్ ఉన్నది, 16 తారీఖు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉన్నది, 18 తారీఖు యూజీసీ నెట్ ఉన్నది. ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తును డిసైడ్ చేసే యొక్క పరీక్షలు ఇవి. వీటిపైన ఆధారంగా ఎందరో విద్యార్థులు వాళ్ళు రాత్రింబవలు కష్టపడి లైబ్రరీలోనే అయి ఉండొచ్చు, వాళ్ళ రూమ్లోనే అయి ఉండొచ్చు. ఇంత ఎండకు కూడా మేము హాస్టల్లో రేకుల షెడ్లన్నా వాటిలో ఉబ్బరిస్తుంటే బన్నీళ్ళ మీద కూర్చొని ఇవన్నిటిని కూడా భరిస్తూ మేము చదువుకుంటున్నాం కదా. కానీ వీటన్నిటిని కూడా చూసి వీళ్లకు కనువిప్పు అయితే లేదా? ఎందుకు ఇంకా కూడా మాలాంటి విద్యార్థులను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు? ఈ ఒక్కవేళ ఈ నెల రోజులు కూడా హాలిడేస్ ఇచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టుగా హాస్టల్సే కానీ ఇవన్నీ మూసేస్తే మా పరిస్థితి అగమ్య గోచరంగా అవుతుంది. ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్తే చదువుకోలేని పరిస్థితి, వాటన్నిటిని చూసి చదువుకోలేకనే ఇక్కడికి హాస్టల్లోకి వస్తే కనీసం ఈ బాధలు ఆ బాధలు చూసి చదువుకుంటాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ కూడా మా పైన ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము వీసీకే అయి ఉండొచ్చు, హాస్టల్ చీఫ్ వార్డెన్కే అయి ఉండొచ్చు, ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు మా పట్ల ఈ వైఖరిని మానుకోవాలా. లేదంటే హెచ్చరిస్తున్నాం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో వీరులను కన్నది, అలాగే ఎందరో ఉద్యమకారులను తయారు చేసింది, ఎందరో నాయకులను దేశానికి ఇచ్చింది. అదే స్ఫూర్తితోని గడ్డిపోచ సైతం కూడా గడ్డపారై పోరాడిన తత్వం ఈ నేలకున్నది. అదే తత్వము ఈ రోజు మళ్లీ రిపీట్ అవుతుందని చెప్తున్నాము. ఒకవేళ మీరు ఈ వైఖరిని మానుకోకపోతే మీ కుర్చీలు పలుగుతాయి, మీకు అద్దాలు పలుగుతాయి, మీ ఆఫీసులు మీ ఏసీలు పెట్టుకుని ఎలా అయితే కూర్చుంటున్నారో మిమ్మల్ని రోడ్డుకి ఇడుస్తాం. ఇదే 45-50 డిగ్రీల ఎండల్లో మిమ్మల్ని పండబెడతాం, మిమ్మల్ని కూర్చోబెడతాం. ఒకవేళ మాకు హాస్టల్ వదిలి మీరు పోవాలని కరాఖండిగా చెప్పినట్టయితే ఎక్కడికి కూడా కదిలేది లేదు. విద్యార్థులంతా కూడా మీ ఆఫీసుల చుట్టూ, మీ చైర్ల చుట్టూ, మీ ఆఫీస్ రూమ్ల చుట్టూ ఖచ్చితంగా అక్కడనే ఉంటాం. మేము హాస్టల్లో రేకుల షెడ్ కింద కాదు, ఆ చైర్లు తీసుకొని వచ్చి మీ ఆఫీసులో ఏసీ రూమ్లో వేసుకొని అక్కడ చదువుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. యూనివర్సిటీ అంటే ఓన్లీ చెప్పుకోవడం తప్ప దీంట్లో ఏమి లేదు. ఇన్ని కోట్లు శాంక్షన్ అయ్యి అన్ని కోట్లు శాంక్షన్ అయినాయి అంటారు, కానీ మరి ఏమి డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మరి సార్ వాళ్ళు కూడా, డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మరి అందరూ చూడాలి, ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? మేము నెక్స్ట్ మేము అందరం స్టూడెంట్స్ అందరం కలిసి వీసీని ముట్టడిస్తాం, అందరం కలిసి ఆల్రెడీ మేము అనుకున్నాము. దీన్ని బట్టి ఈరోజు రెస్పాన్స్ సార్ ఏమొస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం కూడా మధ్యతరగతి విద్యార్థులు ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు. వారికి సంబంధించిన మినిమం మౌలిక సదుపాయాలు కల్పించాలి. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే వారు హాస్టల్ ఖాళీ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే మేము వీసీడీ ఛాంబర్ ముట్టడించవచ్చు, మా ఆందోళనను ఉధృతం చేస్తామని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నరేష్తో మహేష్, టీ న్యూస్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.